బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో సీఎం కుర్చీ పంచాయతీ కొనసాగుతోంది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. నేడు ఖర్గే, రాహుల్తో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తయినందున సీఎం, పీసీసీ మార్పుపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇక రాజ్యసభ సభ్య అభ్యర్థులు, ఎమ్మెల్యేలపైన సమాలోచన జరపనున్నారు. ఇక కర్ణాటకలో సీఎం కుర్చీ పంచాయతీ కొనసాగుతోంది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. ఎస్ గంగోత్రి, కర్ణాటకలో మరొకసారి సీఎం మార్పు అనేది ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను హుటాహుటిన ఢిల్లీకి రావాలని చెప్పి పిలిపించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొకవైపు డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి రావాలని చెప్పి ఇప్పటికే నిన్ననే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర ఏఐసీసీ పెద్దల సమక్షంలో ఈ భేటీ జరగబోతా ఉంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రిని మారుస్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు పార్టీలో ప్రచారం జరుగుతూ ఉంది. మరొక వైపు మొదట్లోనే ఏదైతే 2023లోనే ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు పవర్ షేరింగ్ ఆప్షన్కు ఇద్దరు నాయకులు కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సీఎం కుర్చీ కోసం డీకే శివకుమార్, అదేవిధంగా సిద్ధరామయ్య అప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2.5 సంవత్సరాలు పవర్ షేరింగ్కు అంగీకరించినట్టుగా కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే 3 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల కాలం పూర్తయిన నేపథ్యంలో ఇంకా సీఎం మార్పు తప్పదు అన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు జరిగే సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి కూడా ఇప్పటికే కర్ణాటక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. మరొక వైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేస్తారు కర్ణాటకలో అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు 3 సంవత్సరాలు పూర్తయింది, ఒకవైపు ముఖ్యమంత్రిని మారుస్తారు, మరొక వైపు పీసీసీని కూడా మారుస్తారని ఊహాగానాల నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళన కూడా ఉండబోతా ఉంది అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరొక వైపు ఇప్పటికే ఏదైతే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కర్ణాటక కోటాలో 4 రాజ్యసభ స్థానాలు ఇప్పుడు ప్రస్తుతం వాటికి షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. ఇందులో అక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు సునాయాసంగా గెలుచుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం నేపథ్యంలో 3వ సీటుకు కూడా అభ్యర్థిని దించే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు భేటీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి మార్పుపై అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి నిన్న స్వయంగా సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి నాకు పిలుపు రావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నాకు సమాచారం ఇవ్వడం జరిగింది, ఢిల్లీకి రావాలని చెప్పడం జరిగిందని చెప్పి కూడా సిద్ధరామయ్యని ధృవీకరించడం జరిగింది. అయితే ఎజెండా ఏంటి అని మాత్రం ఇంకా కూడా తనకు కూడా తెలియదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు డీకే శివకుమార్ కూడా స్పందిస్తూ అధిష్టానం నుంచి తమకు పిలుపు వచ్చిన మాట నిజమేనని చెప్పి కూడా ఆయన కూడా ధృవీకరించడం జరిగింది. అయితే మీటింగ్ ఎజెండా మాత్రం తమకు తెలియదని కూడా ఇద్దరు నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా కర్ణాటకలో గ్రూప్ రాజకీయాలు అనేవి ఎక్కువైనాయని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. పార్టీలో కూడా ఎవరి అంటే గ్రూపులు వారికే ఉన్నాయి. ఒకవైపు పీసీసీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్, అదేవిధంగా సీఎంగా ఉన్నటువంటి సిద్ధరామయ్య, ఇంకా ఇతర నేతలు కూడా గ్రూపుల వారీగా ఉన్నారు. సో దీని నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది అన్నటువంటి వార్తలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2-3 ఆప్షన్లను చూస్ చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ భేటీలో. ఒకటి, ముఖ్యమంత్రిని మార్చి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి అప్పగించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే సీఎంగా ఉన్నటువంటి సిద్ధరామయ్యకు ఏఐసీసీ స్థాయిలో ఏదైనా ఒక
పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఒకవేళ అది వీలు కాకుంటే సీఎంగా సిద్ధరామయ్యనే అదేవిధంగా కొనసాగితే డీకే శివకుమార్కు చెందినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో సో వారికి మంత్రివర్గంలో సముచితమైనటువంటి మంత్రివర్గ ప్రక్షాళనలో స్థానం కల్పించే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా డీకే శివకుమార్ కోటరీని ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ఆయన నచ్చిన వారిని మంత్రివర్గంలోకి తీసుకునే ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో లేకుంటే అది కూడా కాకుంటే మధ్య మార్గంగా ప్రస్తుతం ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేను కూడా ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యపోయేది లేదు అని చెప్పేసి కూడా చాలా విశ్లేషణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మాత్రం కీలకమైనటువంటి భేటీ జరగబోతా ఉంది. ఈ భేటీ లోపల కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. 2-3 రోజుల్లోనే సీఎం మార్పుపై ప్రకటన కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ సీఎం కుర్చీపై ఇద్దరు నేతలు అయితే పట్టు వీడడం లేదు. ఖచ్చితంగా సీఎం కుర్చీ డీకే శివకుమార్ తనకే కావాలని చెప్పేసి తన అనుచరుల వద్ద చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అధిష్టానానికి కూడా ఇదే విషయాన్ని మరోసారి ఖరాఖండిగా చెప్తారన్నట్టుగా కూడా అంతర్గతంగా ఏదైతే పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఏం జరగబోతా ఉంది అనేది సో ఈరోజు భేటీలో కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.